ఈ పొలిటికల్గా ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఏంటి షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం కావచ్చు, అక్కడ మళ్ళీ పార్టీ అధ్యక్షురాలుగా అవ్వడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నమస్తే మీకు కూడా. ఇదంతా నేను అనుకుంటా ఏంటంటే ఈ ఈ జగనన్న వాళ్ళ బాణంగాను ఈ యొక్క రాష్ట్రంలో తిరిగి రాజశేఖర రెడ్డి బిడ్డగాను ఆవిడ పాత్ర ఆవిడ పోషించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవడనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా ఆయన ప్రవర్తించే తీరు ఇవాళ సొంత చెల్లెళ్ళు ఇద్దరికే, ఒక పక్కన వివేకానంద రెడ్డి గారి కూతురు కానీ లేకపోతే సొంత చెల్లెలైనటువంటి షర్మిలకు కానీ న్యాయం చేయలేని వ్యక్తి బయట అక్క చెల్లెమ్మలకి ఏం న్యాయం చేస్తారని ఒక క్వశ్చన్ ఎరేజ్ చేయించారు. ఈ పరిస్థితిలో ఆవిడ ఇవాళ నిజంగా కూడా ఆవిడ కాంగ్రెస్ లోకి వచ్చే ముందు కూడా ఆవిడ అన్నగారిని నేను గెలిపించమని తిరిగినప్పుడు, తల్లి కొడుకుని గెలిపించమని తిరిగినప్పుడు ఈ రోజు వరకు వాళ్ళు ఎక్కడ కూడా ఆన్సర్ చేయలేదండి. ఈ రాష్ట్రంలో జరిగిన దురదృష్టకరమైన పరిస్థితి గురించి ఈ రాష్ట్రంలో లూటీ జరుగుతోంది. రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో దాన్ని మొత్తం బదనాం చేసిన పరిస్థితి. ఇవాళ ఇక్కడ రిపేర్ చేయాలంటే ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ దక్కుతుంది. ఇవాళ వెన్నుపోటు పొడిచిన కుటుంబంగా చంద్రబాబు నాయుడు గారు నడవలసిన అవసరం లేదండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అందరూ ఆ రోజు మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. దిక్కుచోదన పరిస్థితుల్లో పార్టీలు మారవలసి వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఎగ్నెస్ట్ కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం వెళ్ళిపోవడం, ఈ రెండు రాష్ట్రాలు అవడం, తెలుగు ప్రజలందరినీ విడగొట్టడం, ఇలాంటి భరించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. దాని తర్వాత చూసుకుంటే ఈయన పార్టీని పూర్తిగా దాంట్లో ఉన్న లీడర్స్ అందరినీ తీసుకురావడం, మరి ఆయన ఇక్కడ స్థాపిస్తున్న తర్వాత వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. ఏ లీడర్స్ అయితే కూడా వాళ్ళు కూడా మరి మనం చూస్తాం ఈ కుటుంబ పాలన ఎలా ఉంటుందంటే ఇవాళ విజయం గారు ఉన్నారండి. నేనైతే నిజంగా ఆవిడ చరిష్మా ఉండొచ్చు, లేకపోతే ఆవిడ ఇక్కడ ఈ పార్టీలోకి వస్తున్నంత ఎక్కువ లాభం పొందుతుంది అనుకోను. ఎందుకంటే పూర్తిగా రాజశేఖర రెడ్డి పేరుని భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ బిడ్డగా ఈవిడ వచ్చిన తర్వాత ఏమి దాన్ని రిపేర్ చేయగలదో నాకు తెలియదు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే ఓ పక్కనేమో విజయమ్మ గారు నా బిడ్డను ఎవరో టచ్ చేయలేరు, నా బిడ్డ చాలా ఉన్న స్థితిలో ఉంటాడని ఆవిడ చెప్తోంది. ఆవిడ చూస్తేనేమో షర్మిల గారు కూడా ఉన్నారు. మరి దీన్ని ఏమనాలో నాకు అర్థం అవట్లా. ఏ పార్టీ బలపడతా వాళ్ళు వస్తున్నారో లేకపోతే ఫ్యామిలీ గేమ్ రన్ చేయడానికి వస్తున్నారు అనేది కూడా నేను ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించి కదా, అందరూ ఆలోచన చేయవలసిన విషయం. ఇవాళ తల్లి కూతురుతో ఉంది, అదే తల్లి ఏ తల్లి అయినా బిడ్డలు బాగుండాలనుకుంటే తప్పులేదండి. కానీ బిడ్డ తప్పు చేసినప్పుడు కూడా మందలించవలసిన అవసరం తల్లికి ఉంటుంది, సపోర్ట్ చేసిన వ్యక్తులకు కూడా ఉంటుంది. ఈ మందలింపుని వెళ్ళిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ తల్లి మరి రేపొద్దున ఎందుకమ్మా మనకి నువ్వు మనందరం ఒకటే కదా అని అంటే ఇవి వెళ్ళిపోతే అప్పుడు ఎంత డిస్కస్ చేసింది ఏమవుతుంది. కాబట్టి నేను ఏంటంటే కుటుంబ పాలన మనం దాన్ని పక్కన పెట్టి ఎవరైతే చరిష్మా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వదిలేసినప్పుడు కూడా చాలా మంది లీడర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళ వల్ల పార్టీని రావాలంటే ఈ ప్రత్యేక హోదా ఇస్తానో, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానో, రాష్ట్రానికి ఏదైనా వరుకుద్దంటే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది సార్. అంతేగాని శర్మిల వస్తే బతుకుతుందనే ఐఎమ్ నాట్ బిలీవ్డ్. ఎందుకంటే ఏదైతే కుటుంబం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తా ఉన్నాడు. అది తెలిసి ఏదో మీరు ఏమైనా చెప్పగలరా? ఆయన జైల్లో ఉంటే ఇవి తిరిగింది, ఇప్పుడు రేపు పొద్దున వెళ్ళిన తర్వాత అదే బాణి అవలంబించదని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? కాబట్టి నేను ఆ యాంగిల్ ఆలోచిస్తా ఉన్నాను. కాబట్టి ఏదైనా కాంగ్రెస్ పార్టీ బతకాలి, లేకపోతే ఉన్న రాష్ట్రం బతకాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలి ఫస్ట్ పాయింట్ అయితే. రెండోది ఏంటంటే రాష్ట్రానికి మీరు వస్తే ఏం చేస్తారని చెప్పవలసిన ప్రతి పార్టీకి గడిచిన 5 సంవత్సరాలు ఓట్లు వేయించుకున్న తర్వాత రాష్ట్రాన్ని పట్టించుకోకుండా, రోడ్డులు లేకుండా, ఇసుకలో దోపిడీ చేసి, మరి ఏదైతే మీరు ఉన్న విశాఖ ఉక్కు ఒక ఆంధ్రలో హక్కు, అది ఎంతో మంది సెంటిమెంట్, 32 ప్రాణాలు త్యాగం చేసి తీసుకొచ్చిన విశాఖ ఉక్కు అమ్ముతుంటే మాట్లాడిన పరిస్థితుల్లో దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆవిడ చెల్లిగా వచ్చి ఇక్కడ ఎంతమంది వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది లాక్కెళ్ళొచ్చు, అంత మాత్రాన రాష్ట్రం అంతా మారిపోద్దని నేను నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఒకటే. రేపు పొద్దున్న విజయమ్మే వచ్చి అమ్మ ఎందుకమ్మా అన్నయ్యకి మనకి ఎదురెందుకు, మనంతా కలిసి ఉంటే పోలా అంటే రేపు పొద్దున ఏం ఆన్సర్ చేస్తారు. కాబట్టి మనం వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు వాళ్ళ పనులు చూసుకునే వాళ్ళు సార్. దాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఒక వ్యక్తి పరిపాలన చూస్తాం, ఒక వ్యక్తి నష్టాన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఎంత నష్టపోయింది, ఇక్కడ ఉన్న ఆస్తులు ఎంత వాల్యూ తగ్గిపోయినాయి, ఇక్కడ ఉన్న యువకులంతా వేరే రాష్ట్రాలకి బతకవలసిన అవసరం వచ్చింది. అది ఆ రాంబాణం ఎప్పుడైతే తిరిగిందో వాళ్ళ అన్నయ్య కాకుండా పోతాడా? వాళ్ళకి ఆస్తులు డిస్ట్రిబ్యూట్ వస్తే మనం ఏం చేస్తాం? దానికి ఇక్కడ పార్టీ పెట్టేసి ఇంకా వేరే చేస్తాను, లేకపోతే దానివల్ల కాంగ్రెస్ ఒరుగుద్దంటే నేనైతే నమ్మను. కాంగ్రెస్ ఒరుగుద్దంటే నమ్మను. కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి లాంటి ఒక ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఆ లీడర్ చెప్పి ప్రజలు వినేటట్టు ఉండాలి.
ఒక లీడర్ వాళ్ళ అన్నగారు ఫెయిల్ అయిన తర్వాత చెల్లెలు న్యాయం చేస్తుందని నేనైతే నమ్మను. కొత్త రకం వ్యక్తిత్వం ఉంటుంది, ప్రతి పార్టీకి ఉంటుంది. ఏ పార్టీ అయినా కొన్ని సందర్భాలు రావచ్చు. పూర్తిగా పోతం అయితే కాదు కాబట్టి, జాతీయ పార్టీలు కాబట్టి ఖచ్చితంగా ఏదో సార్లు డౌన్ ఫాల్ ఉంటుంది. మొన్న కర్ణాటకలో నెగ్గారు, అంతకుముందు ఓడిపోయారు. ఇవాళ 2 సార్లు తెలంగాణలో ఓడిపోయారు. ఏ తెలంగాణ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో అదే తెలంగాణ ప్రతి చిత్తు కింద ఓడించారు. అంటే సార్ కాబట్టి మీకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదు కాదు, అంత గుడ్డిగా నమ్మి ఏదో మనకు పెద్ద లాభం ఉండదు దీనివల్ల అని అనుకొని ఆ విధంగా ముందుకెళ్తారంటారా? కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని వెళ్తాం కదండి. కాంగ్రెస్ పార్టీ బలం వాళ్ళకి కావాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడేమో వాళ్ళ అవసరం నాకు తెలిసి, నేను చెప్తున్నా, నేను కూడా కాంగ్రెస్ నుంచి వచ్చుండే. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ బలం అవసరం లేదు. వాళ్ళ అన్నగారు రుజువు చేశారు. ఇక్కడ ఆ కుటుంబం నుంచి వచ్చింది ఎంత చెత్త పరిపాలన అందించారన్నది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మనకి. మళ్ళీ ఈవిడ వచ్చి ఏం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బతుకుతుందని అంటారు, మీరు నాకు అర్థం అవట్లేదు. కాబట్టి నేనైతే ఈవిడ రావచ్చు, వాళ్ళిద్దరు డిస్ప్యూట్ ని బట్టి కాంగ్రెస్ పార్టీలో రావచ్చు, అది మనకు అనవసరం. ఈ డిస్ప్యూట్లకి ఫ్యామిలీ కాదండి, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులు, ఇవి ప్రజల ఆస్తులు. వాళ్ళ సొంత ఆస్తులు కాదు ఇది పంచుకోవడానికి, సొంత అధికారం కాదు పంచుకోవడానికి. రాజకీయాల్లో వంశపారంపర్యం ఎగ్నెస్ట్ అని చెప్తారు మీరందరూ, బీజేపీ వాళ్ళు ఎగ్నెస్ట్ అని చెప్తారు. రాజశేఖర రెడ్డి పెట్టిగా వాళ్ళే ఉంటారంటే రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటో ఆ రోజు ఆలోచన చేస్తే ఇప్పుడు కొంతమందికి అర్థం అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉచితాలు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మొట్టమొదటి అడిగేసింది రాజశేఖర రెడ్డి గారు. మీరు ఏమన్నానండి. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితిని క్రమక్రమంగా దిగజారిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొంత రిపేర్ చేసినప్పుడు కూడా కొడుకు వచ్చిన తర్వాత పూర్తిగా దిగజారింది. వాళ్ళ మనం ఎక్కడ పోయిన వాళ్ళ గురించి మనం చెడ్డగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బతికించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఆయన ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. ఎలా మ్యూచువల్ గా ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ పార్టీని బతికించాలంటే రాష్ట్రాన్ని మేలు జరిగితే పార్టీని నమ్ముతారు తప్ప, ఒక వ్యక్తి వచ్చి పార్టీలో జరిగితే ఇక్కడ ఒరిగింది ఏం లేదు. మీరు వస్తే మీరు చెప్పండి, మేము వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, విశాఖముక్కును అమ్మనివ్వం, యువతకు ఉద్యోగాలు ఇస్తాం, తీర ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, రోడ్లు వేస్తాం, రైతులు ఆదుకుంటాం, చెప్పండి మీరు. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఒక్కడే కదా ఆ రాష్ట్రంలో గెలిపించాడు. ఆయన మాటలు ప్రజలు నమ్మారు కదా, నమ్మించండి, నమ్మించేలా బిహేవ్ చేయండి. చూద్దాం ఈ రోజు ఎట్లాంటి కీలక బాధ్యతలు అప్పచెప్తారు, రాష్ట్రంలో ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు, మరి కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉంటే ఏం చేస్తుంది అనేది వాళ్ళు కూడా ప్రకటనలు చేస్తారు కదా. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా. మీరు నిన్నటిదాకా చంద్రబాబు గారి కేసులు వేసినటువంటి మంగళగిరి మంత్రి ఎమ్మెల్యే గారు ఇవాళ శర్మిల వెంటే ఉంటాడు. అది కుటుంబ విషయం. అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అది కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళలో కొంతమంది తెలిపోవచ్చు, లేదా రెడ్డి సామాజిక కొంతమంది తెలిపోవచ్చు. మాకే నాట్ బాధ ఎనీ పార్టీ. నిజంగా వాళ్ళు వెళ్ళిపోయినా ఉన్నా ఈ రాష్ట్రాన్ని ఒరిగింది లేదు, పార్టీకి నష్టం వచ్చింది కూడా ఏం లేదు. సో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం సార్. అంటే విలీనం తర్వాత కలిసిన తర్వాత ఒకవేళ ఇచ్చినటువంటి పదవి ఏంటి, ఏం చెప్తారు ఏంటనేది చూద్దాం. గౌతమ్ గారు నమస్తే, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని, పవన్ గారు విశ్లేషణ ఏంటి? యాక్చువల్ గా చెప్పాలి అని అనుకుంటే ఇందాక సార్ చెప్పారు